వెల్కమ్ టు వి మీడియా న్యూస్ బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. మత్స్యకారులకు వేట నిషేధ భృతి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మత్స్యకారులకు వేట నిషేధ భృతి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత. మూడేళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తి, మంత్రి నారాయణ. వేట నిషేధ సమయంలో మత్స్యకారులను ఆదుకునేందుకు మత్స్యకార భరోసాను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు. నేడు ఈ భరోసాను 10,000 రూపాయల నుండి 20,000కు పెంచిన ఘనత ఆయన సొంతం. తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి వెన్నెముగ్గా నిలిచిన వెనుకబడిన తరగతులకు అండగా నిలవడం మా బాధ్యత. మత్స్యకారుల అభ్యున్నతికి కృషి చేస్తాం. ఈ రోజు నేను చూసింది మా ప్రభుత్వ యంత్రాంగం, మా సెక్రటరీ గారు ఉన్నారు, మా మినిస్టర్ గారు ఉన్నారు, అందరూ ఇక్కడ ఉన్నారు, మా కమిషనర్ కూడా ఇక్కడ ఉన్నాడు. కానీ ఏదైతే నేను ఆశించానో దానికి భిన్నంగా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే, ఏవైతే మత్స్యకారు గ్రామాలు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే మీ యొక్క దశ దిశ మారింది. ఇది యథార్థం అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే మరి మీలో కూడా ఒక పట్టుదలతో ఉంటారు. ఎన్నికలప్పుడైతే ఈ మత్స్యకారుల గ్రామాలుగా కట్టడి చేసి ఒకే మాట మీద ఉంటారు. ఆ విధంగా మాట మీద ఉండి ఎప్పుడు ఓట్లేశారు మీరు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి, ప్రస్తుతం ఎన్డీఏ పార్టీకి వెనుకబడిన వర్గాలే వెన్నెముక. మొన్న కూడా అందరూ ఓట్లేశారు, గాని అందరిలో ఎక్కువ ఓట్లేసింది ఈ వెనుకబడిన వర్గాలు, అందులో మత్స్యకారులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చూసినప్పుడు నాకు కూడా ఒక పట్టుదల. మీ జీవితాలు మార్చవలసిన బాధ్యత మా మీద ఉంది. ఈ రోజు వెనుకబడిన వర్గాల కోసం అనేక కార్యక్రమాలు చేశాం. అవి చాలవు, ఇంకా చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మత్స్యకారుల జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే వరకు మీ వెంట నేనుంటాను. మా పార్టీ ఉంటుంది, ఎన్డీఏ ఉంటుందని మరొకసారి హామీ ఇస్తున్నా. ఈరోజు నేను వచ్చిన గ్రామం ఒకసారి చూస్తే బుడగట్లపాళెం. నేను మీ మీటింగ్ పెట్టుకోక మునుపు నేను దగ్గర 1 గంట చేపలు పట్టే ప్రతి ఒక్కరితో మాట్లాడాను. సముద్రం దగ్గరికి వెళ్ళాను. ఎవరైతే సముద్రంలో అప్పుడే చేపలు తీసుకొచ్చారో ఆ చేపలన్నీ చూశాను. అయితే ఇప్పటికే లేట్ అయింది కాబట్టి చాలా చేపలు చనిపోయే పరిస్థితి. అడిగాను, బ్రతికి తీసుకొస్తారా లేకుంటే కొన్ని చనిపోతాయంటే 2 విధాలుగా ఉంటుందని వాళ్ళు చెప్పారు. నాకు ఎక్కడైతే పోలీస్ అయితే స్వాగతం పలికాడు. మొట్టమొదటిసారిగా నేను వస్తానే మీ ఊర్లో స్వాగతం పలికింది పోలీస్ స్వాగతం పలికాడు. పోలీస్ ఎట్లయితే బందోబస్తుగా వస్తారో దానికంటే సమర్థవంతంగా అన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు, మీ సమస్యలన్నీ. అక్కడి నుంచి నేరుగా మీ కష్టాలన్నీ కూడా విన్నాను. ఆ కష్టాలన్నీ విన్న తర్వాత కొంతమంది ఆడబిడ్డలు ఎండు చేపల్ని ఏ విధంగా తయారు చేస్తారో అది కూడా చూశాను. ఎవరైనా చేపలు ఎక్కువగా వచ్చినప్పుడు అవి మిగిలిపోతే ఆ చేపల్ని ఏ విధంగా ఎండబెట్టాలనో ఎండబెట్టి మళ్లీ ఆ చేపలను నెత్తిన పెట్టుకొని గ్రామం పోయి అమ్ముకొని మళ్లీ ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళ కష్టాలు చూశాను. అక్కడి నుంచి నేరుగా బోట్ ఏ విధంగా రిపేర్ చేస్తారో పడవలు, అది కూడా చూశాను. ఈరోజు చిన్న స్పేర్ పార్ట్స్ కూడా లేకుండా ఎక్కడికో పోయి శ్రీకాకుళం, విశాఖపట్నం పోయి తెచ్చుకునే పరిస్థితి ఉంది. ఇంకో పక్కనే చేపలన్నీ వచ్చినప్పుడు పట్టుకుని తీసుకుని ఎవరైతే అమ్ముతారో అది కూడా చూశాను. వాళ్ళకు కూడా చాలటువంటి ఈ యొక్క ఐస్ బాక్సులు ఉండడం, దానివల్ల కూడా ఇబ్బందులు. ఇక్కడ చేసిన తర్వాత ఎక్కడ మార్కెట్లో రేటు బాగుంటే అక్కడ అమ్మే పరిస్థితికి వస్తున్నారు. మీరందరూ కూడా పేదవాళ్ల కష్టాలు చూశాను. మీరు మామూలుగా అయితే బోట్ మీరు తీసుకుని ప్రాణానికి కూడా భయపడకుండా రాత్రి 1 గంటకు బయలుదేరి సముద్రంలోకి వెళ్తున్నారు. ఓసారి సముద్రంలో అల్లకల్లోలాలు వచ్చినప్పుడు గాని, బాగా అలలు పెరిగినప్పుడు గాని, ఒకప్పుడైతే అలర్ట్ సిస్టమ్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు కూడా చాలా మంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి వస్తున్నారు. అయితే ఇక్కడ జరిగేది, కొంతమంది బోట్లన్నీ వాళ్లే కొని, మీ దగ్గర పెట్టుబడి లేదు కాబట్టి మీరు పట్టుకొచ్చిన చేపలు వాళ్లే తీసుకుని ఆ చేపల్లో సగం డబ్బులే మీకు ఇచ్చి వాళ్ళు మాత్రం బలిచిపోతున్నారు కానీ, బాగుపడుతున్నారు కానీ మీరు మాత్రం నష్టపోతున్నారు. అది కూడా చూశాను. అక్కడి నుంచి పక్కనే వల రాత్రంతా వెళ్తారు. 1 గంటకో 2 గంటలకో మళ్ళా వస్తారు. అయిన తర్వాత ఆ వలంతా కూడా పోతే దాన్నంతా మళ్ళా
కట్టుకోవాలి. అది కూడా చూశాను. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల కేంద్రంలో మత్స్యకార సేవలో కార్యక్రమం. మత్స్యకారులకు వేట నిషేధ భృతి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత. ఎన్నికల హామీల్లో భాగంగా మత్స్యకారులకు వేట నిషేధ భృతి 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నాం. మత్స్యకారులు రియల్ హీరోలు. పాయకరావుపేట నియోజకవర్గం టీడీపీ కంచుకోట. పాయకరావుపేటలో మత్స్యకారుల ఓట్లు ఎక్కువ. ఎలాంటి కల్మషం లేని వారు మత్స్యకారులు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వేట నిషేధ భృతి 30 కేజీల బియ్యం. 2014లో సీఎం చంద్రబాబు భృతి 4,000 రూపాయలు చేశాం. మత్స్యకారులకు 50 సంవత్సరాలకు పింఛన్ ఇచ్చినది కూడా చంద్రబాబు. తుఫాన్ రక్షిత భవనాలు, కమ్యూనిటీ హాల్స్, చేపలు ఎండబెట్టుకునే ప్లాట్ఫారం, సబ్సిడీ, ఇంధనం, వలలు, పడవలు ఇచ్చినది టీడీపీ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో మత్స్యకారులకు అన్యాయం జరిగింది. మత్స్యకార మహిళలు చేపలు విక్రయించడానికి వీలుగా ఎస్రాయవరం మండలంలోని అడ్డరోడ్డులో షెడ్ నిర్మిస్తాం. ఒక రెసిడెన్షియల్ హాస్టల్ కూడా ఏర్పాటు చేస్తాం. పరిశ్రమల రాకతో అభివృద్ధి జరుగుతుంది. మత్స్యకారులకు ఎప్పుడూ అండగా ఉంటాం. మత్స్యకారులకు వేట నిషేధ భృతి చెక్కులు పంపిణీ చేసిన హోంమంత్రి అనిత. మీరందరూ నిల్చోబెట్టారు చరిత్రలో. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్కి 164 సీట్లు ఇచ్చిన దాంట్లో మీరందరూ మమ్మల్ని అందరినీ చరిత్రలో నిలబెట్టిన ఘనత మీది. అందుకు మీ అందరికీ సర్వీస్లో ఎప్పుడు కూడా మేము ముందుంటాం. అమ్మ అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నికల హామీల్లో భాగంగా ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ముందు చెప్పినట్టుగానే మత్స్యకార సోదరులందరికీ కూడా వేట నిషేధ సమయంలో ఇవ్వాల్సిన భృతి ఏదైతే ఉందో ఆ భృతి 20,000 రూపాయలు చొప్పున అందజేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. మాట ఇచ్చినట్టుగానే మాట నిలబెట్టుకునే క్రమంలో ఈరోజు మత్స్యకార సేవ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు హెచ్ఎర్ల నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం. ఈరోజు మన అనకాపల్లి జిల్లాలో మత్స్యకార సోదరులు ఎక్కువగా ఉండే నియోజకవర్గమైన మన పాయకరావుపేట నియోజకవర్గంలో నక్కపల్లి మండలంలో ఇది ఏర్పాటు చేసుకోవడం అనేది నిజంగా ఒక శుభ పరిణామం. ఇది నా అదృష్టం కింద భావిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా రియల్ హీరోస్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మనందరి అభిమాన మన లీడర్ అనాలా, ఎంప్లాయీ అనాలా, ఎవరన్నా ఆలోచిస్తున్నా సివిల్ కలెక్టర్ గారు, సివిల్ సర్వెంట్, మనందరికీ కూడా సేవ చేసడానికి వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్, మంచి మనిషి, ఎప్పుడైనా పేదవాళ్ళ కష్టం తెలిసిన మనిషి. అమ్మాయి ఇది ఇలా జరుగుతుంది అంటే ఇమీడియట్ గా పాజిటివ్ గా స్పందించి వాళ్ళకి మంచి చేయడంలో ముందుండే వ్యక్తి మన కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఫిషరీస్ డిపార్ట్మెంట్ మన జేడీ ఫిషరీస్ గారికి, అదేవిధంగా మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా, జిల్లా యంత్రాంగానికి, అదేవిధంగా పాయకరావుపేట నియోజకవర్గ యంత్రాంగానికి, మరి ముఖ్యంగా ఈరోజు ఈ పాయకరావుపేట నియోజకవర్గంలో మత్స్యకారుల తరపున నాయకత్వం వహిస్తున్న పెద్దలు మన గోసల తాతారావు గారికి, అదేవిధంగా వంకా రమణ గారికి, కాశీ విశ్వనాథ్ గారికి, అదేవిధంగా గోసల శ్రీకాంత్ గారికి, అదేవిధంగా మన సింహాద్రి రాంబాబు, అందరూ మన వంకా రమణ గారికి, అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ మా మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి, దావరి సత్యనారాయణ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. గత 5 ఏళ్లు జగన్ తుగ్లక్ పాలన సాగించారని మంత్రి నారాయణ ధ్వజమెత్తారు. అభివృద్ధిని గాలి కొదిలేశారని విమర్శించారు. అమరావతిలో 64,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పునఃప్రారంభించనున్నామని, మరో 3 ఏళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. 17 చదరపు కిలోమీటర్లో క్యాపిటల్ సిటీని డిజైన్ చేశాము. 34,000 ఎకరాలు రైతులు కేవలం 58 రోజుల్లో ఇచ్చారు. వాళ్ళకి మాట ఇచ్చిన ప్రకారం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు డెవలప్ చేస్తున్నాం 64,000 కోట్ల రూపాయలతో. వాళ్ళ భూముల విలువ పెరిగినాయి. అయితే ఆ భూముల విలువ నిలవాలంటే అక్కడ మనుషులు రావాలి. మనుషులు రాకుండా భూమి విలువ నిలవదు. సో మనుషులు రావాలంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. ఐటీ ఇండస్ట్రీస్, అటువంటి స్మార్ట్ ఇండస్ట్రీస్ అంటే నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్. అదేవిధంగా నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ రావాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకుంటే విదేశాల నుంచి ఎవరు రారు. ముఖ్యమంత్రిగా రాబోయే 50 సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని ఏ రైతులైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ భూమి విలువ నిలవాలి, పెరగాలనే ఉద్దేశంతో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఒక స్మార్ట్ సిటీ, అదేవిధంగా ఒక స్పోర్ట్స్ సిటీ కట్టమని ఆదేశించారు. అయితే మన దగ్గర ల్యాండ్ లేదు. దానికోసం ల్యాండ్ పుల్లింగ్కి పోవాలా, ల్యాండ్ అక్విజిషన్ పోవాలనే దాంతో ప్రజల అభిప్రాయం తీసుకోమన్నాం. నిన్న ఎమ్మెల్యే గారు భాష్యం ప్రవీణ్ గారు ఒక 3 విలేజ్ల్లో, అంటే దాదాపు 8,000 ఎకరాలు విలేజ్లో గ్రామ మీటింగ్ పెట్టారు. అందరూ ఏకకంఠంతో మేము ల్యాండ్ పుల్లింగ్కి ఇస్తాము, ల్యాండ్ అక్విజిషన్ కాదని ఇచ్చారు. ఆ విధంగా యాక్చువల్గా ప్రజల యొక్క అభిప్రాయం తీసుకొని, ఆ యొక్క ల్యాండ్స్ ఓనర్స్ యొక్క అభిప్రాయం తీసుకొని ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ పుల్లింగ్
ల్యాండ్ పుల్లింగ్ అనే వాళ్ళకి ల్యాండ్ పుల్లింగ్ విశాఖ అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత పర్యటన. కోట ఊరట్ల మండలం రామచంద్రపురం గ్రామంలో దుర్గా గాయత్రీదేవి అమ్మవారిని దర్శించుకున్న హోంమంత్రి అనిత. హోంమంత్రికి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. పందూరు గ్రామంలో 5,75,00,000 నిధులతో నిర్మిస్తున్న బ్రిడ్జిని శంకుస్థాపన చేసిన హోంమంత్రి అనిత. గత కొన్ని సంవత్సరాలుగా బ్రిడ్జి లేక ఇబ్బంది పడుతున్న పొందూరు, పాతగొట్టివాడ, ములగలవాడ గ్రామాల్లో ప్రజలు పందూరు బ్రిడ్జికి శంకుస్థాపన చేయడం హోంమంత్రి అనితకు ధన్యవాదాలు తెలిపిన 3 గ్రామాల ప్రజలు. అభివృద్ధి సిద్ధాంతం ఉన్నత హోదా సిద్ధాంతం సకల ఐశ్వర్యాభివృద్ధి సిద్ధాంతం శ్రీ మహాగణాధిపతి దేవతా ప్రీతి సిద్ధాంతం సకల దోష పరిహార సిద్ధిరస్తు. ఓం మనస్పతి రూపాయి తీసే నీ గురించి ఓకే. విశాఖ అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నక్కపల్లి వారపు సంతను ప్రదర్శించిన హోంమంత్రి వంగలపూడి అనిత. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఇటీవలే నక్కపల్లి వారపు సంఘంలో అగ్ని ప్రమాదం, రైతు బజార్ తరహాలో షెడ్లు నిర్మించే దశగా ప్రణాళికలు, షెడ్ల నిర్మాణం, ఇతర సౌకర్యాలపై తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన హోంమంత్రి అనిత. అలా ఒకసారి రాజు తప్పు విశాఖ జిల్లా గాజువాక సమీపం రాజీవ్ నగర్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇంట్లోనే ఓ వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. రాజీవ్ నగర్ లో గత 35 ఏళ్లుగా నివాసం ఉంటున్న గంపాల యోగేంద్రబాబు, ఆయన భార్య లక్ష్మీలను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. యోగేంద్రబాబు డాక్యార్డ్ లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఈ దంపతులు 2 రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లి గురువారం ఉదయమే తిరిగి ఇంటికి చేరుకున్నారు. అయితే శుక్రవారం రాత్రి వరకు వారి ఇంటి తలుపులు మూసేసి ఉండడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన స్థానిక బంధువుల అమ్మాయి ఇంటికి వచ్చి చూసింది. ఇంటికి 2 వైపులా తాళాలు వేసి ఉండటాన్ని గమనించి స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం అందించింది. సౌత్ ఏసీపీ టీ త్రినాథ్, దువ్వాడ సీఐ మల్లేశ్వరరావు తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ విశాఖ జిల్లా పాత గాజువాక జంక్షన్లో మైనార్టీస్ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల్లో భయాన్ని రేకెత్తించేందుకు ఉగ్రవాదులు అమాయకులపై దాడులు చేయడం శోచనీయమని అన్నారు. ఇది కేవలం ఉగ్రదాడి కాదని మానవత్వాన్ని మర్చిపోయిన ఒక క్రూర చర్య అని అన్నారు. శాంతియుతంగా విహారయాత్రకు వెళ్లిన పౌరులపై దాడి జరగడం మరింత బాధాకరమని అన్నారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ యునైటెడ్ ఫ్రంట్ సభ్యులు, స్థానిక కార్పొరేటర్లు, కూటమి నాయకులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యునైటెడ్ ఫ్రంట్ ముస్లిం సోదర ఆధ్వర్యంలో ఏదైతే ఈ క్యాండిల్ లైట్ ర్యాలీ జరుగుతుందో ఇందులో మా ముస్లిం సోదరులు అందరూ కూడా పాల్గొన్నారు. వాళ్ళకి పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మన విశాఖపట్నం ప్రాంతం సంబంధించినటువంటి చంద్ర మౌలి గారు వారు మరణానికి సంతాపం తెలియజేస్తూ ఆ ఉగ్రదాడిలో మరణించినటువంటి కుటుంబానికి మనోధైర్యం భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ, వారికి ఆత్మకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి మనశ్శాంతి కలగాలని చెప్పేసి కోరుకుంటూ, ఇది ఏదైతే టెర్రరిస్టులు ఉన్నారో
వారు చేసినటువంటి దుశ్చర్యని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు చెప్పాలంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో కాశ్మీర్లో వాళ్ళందరూ కూడా ఈ బాధితులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా అండగా ఉన్నారు. ఈరోజు నేను చంద్రమౌళి గారు వాళ్ళ భార్యతో మాట్లాడితే వారు చెప్పిన మాట ఏంటంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి వారందరూ కూడా వారికి సహకారం అందించారండి. అయితే అక్కడ లోకల్గా ఉన్నటువంటి ముస్లిం సోదరులు అందరూ కూడా ఆ టెర్రరిజంని వ్యతిరేకిస్తున్నారు. వారు నిజంగా ఇది చాలా మందికి తెలియనటువంటి విషయం. కనుక మనం ఏదైతే ఈ దుశ్చర్య ఉందో ఆ దుశ్చర్యని ముక్త కంఠంతో దాన్ని ఖండించి ఆ బాధిత కుటుంబాన్ని పక్షాన ఉండి వారి ఆత్మకి శాంతి కలిగేటట్టుగా భగవంతుడు వాళ్ళకి మనోధైర్యం ప్రసాదించేటట్టుగా కుటుంబ సభ్యులకి అందరికీ మనోధైర్యం ప్రసాదించేట్టుగా కోరుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఇంత సోదరులందరికీ కూడా పేరు పేరున పహల్గాంలో హిందువులపై ఉగ్రముఖల దాడిని ఖండిస్తూ వజాపా గాజువాక్ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో కూర్మన్నపాలెం కూడలిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటక ప్రదేశంలో హిందువులనే టార్గెట్ చేస్తూ 26 మంది ప్రాణాలు తీసేశారని ఇది క్షమించరాని ఘటనగా పేర్కొన్నారు. ఉగ్రముఖలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం దగ్గరలోనే ఉందని అన్నారు. పొరుగు దేశాలకు అండగా నిలుస్తోన్న భారత్పైనే పాకిస్తాన్ ఉగ్రముఖల దాడులకు తెగబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ఎదుగుదలను చూసి ఓర్వలేని పాక్ ఉగ్రవాదులు హిందువులనే లక్ష్యంగా చేసుకుని మారణ హోమానికి పాల్పడ్డారని, దీనిని యావత్ భారత్తో పాటు ఇతర దేశాలు సైతం ఖండిస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అశోక్ బొండా, ఎల్లాజీరావు, శ్రీనివాసమూర్తి, నాగేశ్వరరావు, దువ్వాడ ట్రాఫిక్ సీఐ వెంకట్రావు, లా అండ్ ఆర్డర్ ఎస్ఐ శ్రీనివాసరావు, వెన్నా శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో మొన్న మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకి తీవ్రవాదులు ఉగ్రవాదులు అమాయక పర్యాటకుల్ని 28 మందిని అత్యంత కిరాతకంగా పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి వాళ్ళ హిందువులను తేల్చిన తర్వాత వాళ్ళ ఐడి కార్డులు అవి అడిగి హిందువులను తెలిసిన తర్వాత అత్యంత కిరాతకంగా కాల్చి చంపారు. చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. అక్కడ జమ్మూ కాశ్మీర్ లో కూడా పర్యాటకం పెరుగుతుంది. ఎంతో మంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంతో మంది గైడ్స్ కి ఉపాధి కలుగుతుంది. మినీ స్విట్జర్లాండ్ గా పేరుగాంచినటువంటి పహల్గామ్ లో ఇటువంటి చర్య చేస్తే ఎవరు పర్యాటకులు భయపడి రారని, భారతదేశాన్ని ఆర్థికంగా చితికిలు పడేలా చేయాలని ఎంతో మంది, మరి ముఖ్యంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు దీనికి ఎన్నో నెలలుగా యోచన చేసి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఉగ్రవాదులతో కలిసి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్టీలకు, ప్రాంతాలకు, కుల మతాలకు అతీతంగా ప్రతి భారతీయుడు 140 కోట్ల భారతీయులందరూ కూడా దీన్ని కఠినంగా తీసుకోవాలి, దీన్ని వ్యతిరేకించాలి. అందులో భాగంగా ఈరోజు కోర్మన్పాలెం జంక్షన్ లో కొవ్వొత్తుల ర్యాలీ ప్రారంభించడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విదేశీ పర్యటనలో ఉండి ఒకన భారతదేశానికి వచ్చి పలు సమావేశాలు నిర్వహించి ఎవరైతే ఉగ్రవాదులు మన హిందూ భారతీయుల ప్రాణాలు తీశారో వారు ప్రపంచంలో ఎక్కడున్నా సరే వేటాడి అత్యంత దారుణంగా వాళ్ళకి శిక్ష విధిస్తామని, మట్టి కనిపిస్తామని వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అవసరమైతే మరో సర్జికల్ స్ట్రైక్ అంతకు మించి చేసి పాకిస్తాన్, ముఖ్యంగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఉగ్రవాద సంస్థలకు పాకిస్తానే మూలం. అక్కడ పెంచి పోషిస్తుంది. పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పిఓకేని కూడా, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని కూడా ఖచ్చితంగా మనం సొంతం చేసుకోవాలి. కొంతమంది భారతదేశంలో ఉన్న ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక ఎమ్మెల్యే కూడా అంటాడు ఇది సబవేనని. ఇది చాలా దుర్మార్గం. అటువంటి వారిని కఠినంగా శిక్షించాలి. వారిపైన రాజద్రోహం కేసు పెట్టి భవిష్యత్తులో ఇటువంటి పునరుద్ధం కాకుండా చూసుకోవాలి. మరి అతి తక్కువ సమయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అందరూ పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా వచ్చారు. స్థానిక వారందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో పెదగురువు, కొత్తపేట, పెదమామిడిపల్లి గ్రామాల్లో 99.38 లక్షల రూపాయలతో మైనర్ డ్రైన్స్ గా
గ్రావెల్స్ రోడ్ను శంకుస్థాపన అనంతరం మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ ప్రభుత్వ మాజీ విప్ అంగర రామ్మోహన్ రావు కూటమి ప్రభుత్వంలో సూపర్ 6లో అన్ని పథకాలు అమల్లోకి వస్తున్న ఏకైక ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని, అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముందుంటుందని అంగర రామ్మోహన్ రావు తెలియజేశారు. 50 లక్షల పరిస్థితి ఏర్పడుతున్న చేత రైతాంగానికి కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం చాలా సంతోషకరం. ఇక్కడ స్థానిక శాసనసభ్యులు రామారాయుడు గారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ఇవాళ ఈ ఒక్కరోజు కూడా 1 కోటి రూపాయలతో 5 రోడ్లు శంకుస్థాపన చేయడం అనేది రైతాంగంతో సంతోషిస్తున్నారు. ఈ రకంగా ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడేది ఈ యొక్క కూటమి ప్రభుత్వం. మరి జగన్ గారి ఎంచేపును నాసిరకం మద్యం అమ్మి 3300 కోట్లు సంపాదించాడట. ఏం చేసుకుంటాడు ఆయన? తగలేసుకోవడానిక? ఉన్నత 2 కూతుర్లు 3300 పేదలు తాగే మద్యం మీద కల్తీ మంది నాసిరకం మంది అమ్మి ఇవాళ కేసులో ఇరుక్కునే అందులో కసిరాజ్ అనే ఎవరో ఒక సాక్షి చెప్తున్నాడు. అంతా ఆయన ఓఎస్డీకి ఇచ్చాను డబ్బని చెప్తున్నాడు. అంటే ఎంత దారుణం! మద్యం మీద అటువంటి కక్కుర్తి పడ్డాడంటే జగన్ చరిత్రలో మళ్ళీ ఎప్పుడు కూడా రాజకీయాల్లో పనికిరాడని మా ఉద్దేశం. ఆ రకంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఇవాళ కూటమి ప్రభుత్వం సెంట్రల్ యొక్క సపోర్ట్ తీసుకుని ఒక్కొక్కటి లైన్లో పడుతుంది. మరి ఈ నెలలోనే 1,00,000 పెన్షన్లు అనేది చాలా గొప్ప విషయం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురం గ్రామంలోని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ విద్యార్థులకు పాలిసెట్ కోచింగ్ తీసుకున్న విద్యార్థులకు తల్లిదండ్రులకు పాలిటెక్నిక్ విద్యతో ఉపయోగం ఏమిటో అవగాహన కల్పించిన పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ ఎంఎస్ కిరణ్మయి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాశాల చైర్మన్, మేనేజ్మెంట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్యార్థిని బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆయన అన్నారు. పాలిటెక్నిక్ చదవడం వల్ల అనేక పరికరాలు కనిపెట్టే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. రానున్న కాలంలో ఇంజనీరింగ్ టెక్నాలజీతోనే అవకాశాలు విద్యార్థులకు వస్తాయన్నారు. స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో చదివే విద్యార్థులకు 10th క్లాస్ 500 మార్కులు దాటిన విద్యార్థులకు కాలేజీ తరపున ఫీజు రాయితీ కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి, ట్రెజరర్ త్రినాస్, కాలేజీ వైస్ ప్రిన్సిపల్ గోపీచంద్, పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ ఎంఎస్ కిరణ్మయి, హెచ్వైడిఎస్ విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఇక్కడ పాలిటెక్నిక్ లో 100% ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. అందరూ ర్యాంకుల ద్వారానే జాయిన్ అవ్వాలి. స్పాట్ అడ్మిషన్స్ కోసం చూడొద్దు. అందరూ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయండి. అంటే లాస్ట్ డే కూడా మన ఇంటర్మీడియట్ కి పాలిటెక్నిక్ డిఫరెన్స్ చూసుకుంటే ముందుగా తల్లిదండ్రులు. ఇక్కడ కోచింగ్ ఇచ్చిన మాస్టర్ మాట్లాడుతూ చెప్పారు, హై స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలు ఇంత ప్రతిభ కలిగిన వాళ్ళు ఉన్నారా అని నాకు ఆశ్చర్యం వేసింది. మా ఇంటరాక్షన్ వల్ల ప్రతిభ అన్ని చోట్ల ఉంటుంది అనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అలాగే మనం కాన్వెంట్లో ఎందుకు జాయిన్ చేస్తున్నాం, గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు జాయిన్ చేస్తున్నాం, ఇవన్నీ తల్లిదండ్రుల మనసులో నిర్దిష్టమైన ప్లాన్ ఉంది. దాన్ని ఎవరిని ఎక్కువ వద్దు తక్కువ వద్దు. కానీ పాలిటెక్నిక్ లో 100% సంవత్సరానికి అయ్యే 25,000 గవర్నమెంటే పే చేస్తుంది. 500 దాటిన మార్కులు వచ్చిన వాళ్ళకి బస్సులో కానీ వాళ్ళకి ఇంకా ఏ రకమైన అవసరం ఉన్నా దాంట్లో, అంటే అది యూనిఫామ్ అవ్వచ్చు, ఇంకే బెనిఫిట్ అయినా అవ్వచ్చు. ప్రతి 500 మార్కులు దాటిన విద్యార్థికి 3 సంవత్సరాలు సంవత్సరానికి 5,000 కాడికి బస్సు కానీ వేరే అవసరమైతే ఎగ్జామ్ ఫీజు కట్టడం కానీ ఏదైనా అతనికి క్యాష్ ప్రైజ్గా అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళకి 5,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చేటట్టుగా ఏర్పాటు. అలాగే దురదృష్టవశాత్తు తల్లిదండ్రులు ఏ ఒక్కరిని కోల్పోయిన విద్యార్థులు ఉంటే వాళ్ళకి కూడా ఒక 5,000 ఇవ్వడానికి మా మేనేజ్మెంట్ మీ ముందు వినయంగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తాం. అలాగే అది కూడా 3 సంవత్సరాలు వస్తుంది. అలాగే 15,000 కాడికి ఇంటర్మీడియట్ చదివితే 15,000 కాడికి వాళ్ళకి ఎగ్జామ్ మన ఫీజు ఇస్తానని అంటున్నారు. దాన్ని అమ్మఒడిని పేరు మార్చి ఇచ్చేది ఈ సంవత్సరం తీసుకొస్తారు. కానీ ఇంటర్మీడియట్ 15,000 అవ్వట్లేదు, మీ సొంత డబ్బులు అవుతున్నాయి. గమనించండి. కొన్ని సొంత డబ్బులు అయినప్పుడు మెరుగైన విద్య అయితే ఇబ్బంది లేదు, మన కష్టార్జితాన్ని మనం పెట్టుబడిగా పెట్టచ్చు. కానీ ఇంటర్మీడియట్ మెరుగైన విద్య కాదు కంపేర్ టు పాలిటెక్నిక్. ఆ విద్యనే నేను తగ్గుపట్టట్లేదు. తగ్గిలో ఒక పక్కన పాలిటెక్నిక్, ఒక పక్కన ఇంటర్మీడియట్ పెడితే పాలిటెక్నిక్ ముందు అది సరిపోగదు. ఇది గమనించండి. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమ్మాయిలకి 550 దాటిన వాళ్ళు మన దగ్గర ఇప్పుడు 30 మంది కనబడుతున్నారు. వీళ్ళందరికీ ప్రతిభా అవార్డు.
సంవత్సరానికి 50,000 రూపాయలు వస్తుంది. గమనించండి. మన ఈ రూమ్ ఇంజనీర్ బిల్డ్ చేసాడు, ఈ ఏసీలు, ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఇవన్నీ కూడా వెహికల్స్, సెల్ ఫోన్స్ అన్ని భగవంతుడు సృష్టించిన సృష్టిలో ఉన్న విషయాలను పక్కన పెడితే మనిషి సృష్టించిన అన్ని కూడా త్రూ ఇంజనీర్ మాత్రమే. ఇలాంటి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.